ఈ ఫీల్డ్‌లోకి వచ్చినప్పుడు అంకుల్ వాళ్ళు యాక్సెప్ట్ చేసారా అంటే? భయపడతారుగా. హ్మ్. ఆబ్వియస్లీ భయపడతారు. ఎవరు సినిమా అనగానే ఎమ్మటే వచ్చేసేది అందరికి నెగెటివ్ థాట్సే ఫస్ట్. వద్దండి బాబు ఎందుకండి సినిమా. అమ్మాయికైనా, అబ్బాయికైనా అవసరమా? ఉద్యోగం చేసుకోండి. చక్కగా పెళ్లి చేస్తాం. ఇదే ఉంటది. అంటే రొటీన్ లూప్ ఇదే తిరుగుతది అందరి మైండ్‌లో. హ్మ్. నాట్ ఇన్ ద పేరెంట్స్ మైండ్ అదర్స్. ఎవరైతే పేరెంట్స్ దగ్గరికి వచ్చి మాట్లాడతారో వాళ్ళకి తిరుగుతది. ఎందుకంటే లవరాజు గారు మీ అబ్బాయిని అట్లాగా సినిమా ఫీల్డ్‌లోకెళ్ళి పాడు చేశారు. హ్మ్. పాపం అవసరమా అండి? పట్టుకొచ్చేయండి ఎక్కడైనా ఉద్యోగం చేయించండి. లేతే మనకు తెలిసినోళ్ళ నా దగ్గర మంచి ఉద్యోగం ఇప్పిస్తే ఏదో సోది. పాపం నాన్న అట్లాగా ఒక 3 ఇయర్స్ వరకు పాపం ఈ మాటలు ఫేస్ చేసాడు పాపం నాన్న అందరి దగ్గర నుంచి. ఏం సమాధానం చెప్తాం? అంటే వచ్చిన వెంటనే మనకు ఇది రాదు మనకు రాదు. బ్రేక్ హ్మ్. ఛాన్సే లేదు. ఓవర్ నైట్‌లో బ్రేక్ వచ్చిందంటే ఎప్పుడో తొందరగానే పోద్దది. హ్మ్. బట్ మనకది రాలా. హ్మ్. ఆబ్వియస్లీ రాలేదు నాకు. హ్మ్. మెల్లగా మనకంతా స్లో అండ్ స్టడీ అనమాట. టార్టాయిసే మనం. అవునవును. మెల్లగా ఒకటొకటే మెట్టు మెట్టు పెట్టుకుంటూ పైకొచ్చాను తప్పితే, ఎప్పుడు ఓవర్ నైట్‌లో నేనెప్పుడు స్టార్ అయిపోలా. అంటే నాకొచ్చిన బ్రేక్ కూడా 2014లో నేనేసుకున్నాను నేను. ఏదైతే ఆ సీడ్ ఉంటదో అక్కడ హ్మ్. హ్మ్. బీజం హ్మ్. నాటాను నేను. మొన్న నాకు సూర్య అంటే 2021లో వచ్చింది. సీ ద స్పాన్ 7 ఇయర్స్ స్పాన్ ఇది. హ్మ్. నా వర్క్ 2014 నుంచి స్టార్ట్ అయింది. 2021లో ఇమ్మీడియేట్‌గా ఇమ్మీడియేట్‌గా రైజ్ హ్మ్. అయిపోలేను నేను. హ్మ్. అలా మా నాన్న పాపం చాలా మంది ఇబ్బంది పడ్డాడు పాపం. ఎప్పుడైతే ఆ సూర్య వెబ్ సీరీస్ వచ్చిందో దెన్ మొత్తం ఈ ప్లేట్ తిరిగినట్టు చూసావా అట్లాగా వెంటనే ఇలా తిరిగిపోయిందనమాట. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి ఆ! అన్నట్టు. అలా తిరిగిపోయింది. కెరియర్ మొత్తం మారింది. ఇప్పుడు అమ్మ, నాన్న హ్యాపీ. అందరూ మా నాన్న దగ్గరికొచ్చి "లవరాజు గారు మంచి పని చేశారండి మీ అబ్బాయిని మంచి పని." ఎప్పుడైతే ఆ నెగెటివ్ మాటలన్నారో వాళ్ళే డ్యాడీ దగ్గరికొచ్చి అవును. "మీ అబ్బాయి వచ్చినారు చెప్పండి మేము ఫోటో దిగుతామండి. మీ అబ్బాయి బాగా చేస్తున్నారు." సో, అమ్మ, నాన్న హ్యాపీ. నేను హ్యాపీ. సో, ఫస్ట్ టైమ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అంటే 500. పేమెంట్? ఆ! 500. 500ఆ? యాహ్! ఏదో కాలేజ్‌కి ఎక్కడో ఊరికే ఎళ్ళా జస్ట్ క్యాజువల్‌గా కాలేజ్‌కెళ్ళి అక్కడ యాంకరింగ్ అందరితో డైలాగులు చెప్పించి సరదాగా వెళ్ళాం. అడిగితే ఒక మేడమ్ అడిగితే వెళ్ళాను. 500 ఇచ్చారు అంతే. ఫస్ట్ నా రెమ్యునరేషన్ అది. అంటే గౌరవంగా ఒక రెమ్యునరేషన్ తీసుకున్నానంటే 500. 500 ఎనీథింగ్ ఈజ్ అంటే స్టార్టింగ్ 500తో స్టార్ట్ అయింది నాకు నా జీవితం. ప్రెజెంట్? ఇప్పుడు ఎక్కువే తీసుకుంటున్నారు. ఎంత? అంటే ఒక ఐఫోన్ కొనుక్కున్నంత? అంత ఐఫోన్ ఒక రోజుకి ఎవరిస్తారు? హ్మ్. ఓకే. బానే ఉంది. ఒక రోజులో ప్రెజెంట్ ఇప్పుడు మనకు ఆ రెస్పెక్ట్ అయితే వచ్చింది మనకి. హ్మ్. అంటే అందరూ మెచ్చుకోదగ్గ అమౌంటే. సో, మీరు 'ఐ డ్రీమ్‌లో' గూడా యాక్టర్‌గా వర్క్ చేశారని చేశా. చెప్పి యాహ్! యాహ్! సో, ఏమేమి కాన్సెప్ట్స్ తీసుకునేవాళ్ళు? ఎవ్రీథింగ్. అంటే ఐ డ్రీమ్‌లో నేనేం చేయలేదని అడగండి. అన్నీ చేశాను నేను. ఐ డ్రీమ్ అనేది అప్పట్లో నాకు ఇట్స్ ఎ వెరీ గుడ్ అంటే నాకొక మంచి ప్లాట్‌ఫార్మ్ అరేంజ్ చేసిన కంపెనీ ఇది మనకి ఐ డ్రీమ్ మనకి. హ్మ్. 2017, 18 నాకు ఫుల్ అనమాట. ఒక 200 వీడియోస్ ఇక్కడే చేశాను మోస్ట్‌లీ నేను. హ్మ్. చేసుకుంటూ వెళ్ళా. అంటే ఇవన్నీ నాకు ఎట్లా పనిచేసినాయి అంటే ప్రాక్టీస్ అనమాట. ఎప్పుడైనా కెమెరా ముందుకెళ్ళినప్పుడు ఆ మనిషికి తెలిసిపోద్ది. హ్మ్. ఇప్పుడు ఆడు యాక్టర్ కాదంటే లేకపోతే ఆడు యాక్టర్ అవుదాం అనుకుంటే ప్రాక్టీస్ లేకపోతే కెమెరాకి అర్థమైపోద్ది. కెమెరాకి అర్థమైందంటే జనానికి అర్థమైపోద్ది. హ్మ్. నువ్వు సరిగ్గా చేయట్లేదని చెప్పి. నాకు ఆ ప్రాక్టీస్ అంతా ఇచ్చింది ఐ డ్రీమే. హ్మ్. ఎక్కువ వీడియోలు చేసే కొద్దీ ఏంటంటే మనిషిలో అవును. భయం పోయి విపరీతమైన కాన్ఫిడెన్స్ వస్తది. ఆడింకేదైనా చేసేయగలుగుతాడు అన్న ఆ నమ్మకం నాకు ఇచ్చిందైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. హ్మ్. దీనికి ముందు శ్రేయస్ మీడియాస్ ఉంది. శ్రేయస్ మీడియాస్‌లో కూడా నేను పనిచేశాను. నేను చంటప్ప అని ఒక ఛానెల్ ఉండేది ఇదివరకు అప్పుడు నాకు. వాళ్ళు కూడా చిన్న కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ప్రెజెంట్ రన్ అవుతున్న కంపెనీ ఏంటంటే ఇన్ఫినిట్. హ్మ్. నాకు మరి ఈరోజు 3 పూటల ఫుడ్ తింటున్నాను. చక్కగా కార్‌లో దర్జాగా కాలు మీద కాలేసుకొని తిరుగుతున్నాను. ఇట్లా ఇంటర్వ్యూలో కూర్చున్నానంటే ఆ ఇన్ఫినిటమ్ అనే కంపెనీ. హ్మ్. మా ఎస్‌డి సారు, వందన మేడమ్, రాహుల్ వీళ్ళు ముగ్గురు నా ఎనకాల నుంచొని లేదు మనోడు మంచోడు. చక్కగా ఎంకరేజ్ చేస్తున్నాడు. చక్కగా అసలు వాళ్ళు ముగ్గురు నన్ను బాగా అంటే దే ఆర్ ట్రీటింగ్ మీ లైక్ ఎ ఫ్యామిలీ అంతే. ఇప్పుడు హ్మ్. ప్రెజెంట్ వాళ్ళకి నేను ఫ్యామిలీయే. మనోడు చక్కగా ఆఫీస్‌కొస్తాడు. నెలకు 4 గుడ్డలు చేసుకొని ఇంటికెళ్ళిపోతాడు. ఎవరిని ఇబ్బంది పెట్టడు. ఏం మాట్లాడడు. ఇంతే. సో, వాళ్ళకి నేను నచ్చాను. నాకు అంటే నేను చేసిన వర్క్‌కి ఇన్నాళ్ళకి నాకొక గుర్తింపు అనేది వచ్చిందంటే కారణం ఇన్ఫినిటమ్. హ్మ్. ఒక వాల్యూ వచ్చింది. ఒక రెస్పెక్ట్. స్టార్టింగ్ నుంచి నేను కోరుకుంది రెస్పెక్టే. హ్మ్. మనీకి అందరికి అవసరమే కాదనట్లేదు. నేను వద్దని కూడా నేను చెప్పను నేను. మనీ కావాలి. అట్ ద సేమ్ టైమ్ ఆ రెస్పెక్ట్ అనేది రాకపోతే ఎంత డబ్బు తీసుకున్నా, ఎంత పని చేసినా వేస్ట్. బట్ నాకు ఆ గౌరవం వచ్చింది ఇన్ఫినిటమ్. సో, 'సూర్య' దాంట్లో క్యారెక్టర్ అంటే ఎవరైనా రిఫరెన్స్ త్రూవా? లేకపోతే ఎలా వచ్చింది అని జెప్పేసి? రిఫరెన్సే అది. రిఫరెన్సే. ఆ! సాత్విక్ అనే కుర్రోడు నా ఫోటో తీసుకెళ్ళి సుబ్బుకి చూపించాడు డైరెక్టర్‌కి. ఓకే. ఈ అబ్బాయి నాకు తెలుసు ఒకసారి ఆఫీస్‌కి రమ్మని చెప్పండి మాట్లాడతానని చెప్పి డైరెక్టర్ అన్నాడు. ఇంకెమ్మటే పరిగెట్టుకొని వెళ్ళిపోయా. హ్మ్. మరప్పుడు అవకాశాలేం లేవు. హ్మ్. 2019తోనే అంతా ఆగిపోయింది. 2019లో ఏదో సినిమా నాది రిలీజ్ అయింది. అది సరిగ్గా ఆడలేదు. అంటే మొత్తం కెరీర్ క్లోజ్ అయిపోయింది. అంతకుముందు 'ఐ డ్రీమ్' నుంచి అటు సినిమాకి షిఫ్ట్ అయ్యాను నేను. ఇక్కడే లాస్ట్ వీడియో నాది.
ఉమ్, ఇక్కడ నుంచి గ్యాప్ ఇచ్చాను యూట్యూబ్ ఒక 2 years. ఉమ్, అందరూ మర్చిపోయారు. ఉమ్, ఎవ్రీవన్, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్, ప్రొడక్షన్ హౌస్లు అందరూ వదిలేశారు నన్ను. సినిమా ఒకటి ఆడలేదు. యూట్యూబ్లో అందరికీ నేను అప్పటికి పరిచయం ఉన్నాను. అప్పటికి బాగా నోటబుల్ అవుతున్నాను నేను 2017-18 టైంకి. ఎప్పుడైతే 2 years గ్యాప్ ఇచ్చానో ఎవ్రీవన్ లెఫ్ట్ మీ. అందరూ వదిలేశారు నన్ను. మర్చిపోయారు, జనాలు మర్చిపోయారు. డైరెక్టర్స్ ఏమో మనోడు ఇంక ఫెయిడ్ అవుట్ అయిపోయి ఇలాగే అనుకున్నారు అందరూ. నాట్ ఎగ్జాజరేటింగ్, నిజం చెప్తున్నాను నేను. అందరూ మర్చిపోయారు, అయిపోయింది మనోడు పని అయిపోయింది అనుకున్నారు. నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. యాక్టర్ నోడు యాక్టరే, గ్యాప్ ఇచ్చాడంటే ఆడు యాక్టింగ్ మర్చిపోడు. ఉమ్, ఉమ్, ఎనీ రీజన్ ఏదైనా కావచ్చు. నాకు అప్పుడు సినిమా వచ్చింది, సినిమా ద్వారా ఏదన్నా ఇంకొక మెట్టు ఎక్కుదామని చెప్పి గ్యాప్ తీసుకున్నాను తప్పితే యూట్యూబ్ నేను చులకనగా చూడను. యూట్యూబ్ చులకంగా చేస్తుంటే ఇప్పుడు నేను యూట్యూబ్ చేయను నేను. ఉమ్, ఉమ్, అప్పుడు ఊరికే గ్యాప్ తీసుకున్నాను నేను. సరే ఒక సినిమా చేస్తున్నాం కదా, దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అని చెప్పి సినిమా చేశా. వదిలేశారు ఉమ్, అందరూ. కెరీర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాను త్రిపుర నేను. కంప్లీట్ నా కెరీర్ అంటే బ్లర్ అనిపించింది నాకు. ఉమ్, ఇదేంట్రా బాబు, ఇందులోనే చచ్చిపోదాం అనుకున్నాను కదా, ఇప్పుడు ఎట్లా? ఉమ్, అమ్మ నాన్నకి ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు నేను? ఉమ్, పీరియడ్ అంతా వేస్ట్ అయిపోయింది, 5 years పీరియడ్. ఇప్పుడు ఆ వెనక్కి రమ్మన్నా రాదు ఇప్పుడు అది. ఉమ్, టైం మెషిన్లో వెనక్కి వెళ్ళలేం కదా, అయిపోయింది, క్లోజ్ అయిపోద్ది కెరీర్. 2019 అయింది, కరెక్ట్గా అదే టైంకి ఇది వచ్చింది, కోవిడ్ వచ్చింది. 2019 కరెక్ట్గా మనకు ఆ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయిన కేసులు. ఉమ్, 20కి ఫస్ట్ వేవ్ పడింది. ఉమ్, ఏం లేవు ఆఫర్స్, జీరో, నో ఫినాన్షియస్ అయితే వెరీ వరస్ట్. ఉమ్. డబ్బులు లేవు, చేతిలో పైసా లేదు, పెళ్ళి అయిపోయింది. ఓ అప్పటికే మ్యారీడ్. 2019 మ్యారీడ్ నేను, Okay. February 14th పెళ్ళి అయిపోయింది. పక్కన ఒక ఆడపిల్ల ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నాను, కోవిడ్ ఉంది, చేతిలో పైసా లేదు, ఎట్లా చూసుకోవాలి ఆడపిల్లని? నన్ను నమ్ముకొని వచ్చిన ఒక ఆడపిల్ల, ఒక మంచి అమ్మాయి. మా అమ్మ నాన్నకి ఏం సమాధానం చెప్పాలి? నో ఆఫర్స్, అన్నీ క్లోజ్, అన్ని సైడ్లు డోర్ క్లోజ్ అయిపోయినాయి. ఎటు చూసినా అంత బ్లాక్గానే కనిపించింది నాకు, మొత్తం అంతా బ్లాక్అవుట్ అయిపోయాను అనుకున్నాను నేను. కెరీర్ క్లోజ్ అనుకున్నాను నేను. అంటే నాకు ఆలోచించుకోవడానికి కూడా వేరే స్కోప్ ఏం పెట్టుకోవాలి నేను మొదటి నుంచి. 2014లో మా నాన్న అప్పటికి చెప్పేవాడు, రే రకరకాల ఏమైనా చూడరంటే, లేదు డాడీ నేను కష్టపడతాను, కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి. అంటే వేరే ఆప్షన్ ఆలోచించలేదు నేను. అంటే ఇప్పుడు నువ్వు 4 ఆప్షన్ చూపించట్లాగా ఇందులో అంటే, లేదు నేను 4 ఆప్షన్ వీళ్ళు ఒక చేయి చూపిస్తాను, ఈ 4 ఆప్షన్లో నాకు సినిమా. అలాగే అనుకుని నేను అలా పెట్టుకున్నాను. అయిపోయింది అనుకున్నాను నేను. ఏడిపే లోపల రకరకాలుగా ఏడ్చాను నేను. అలా ఫస్ట్ వేవ్ అంతా అయిపోయింది. పాప నాన్న ఇబ్బంది పడుతూనే డబ్బులు పంపించాడు నాకు. ఈ రోజుకి నేను ఏదైనా రిగ్రెట్ అవుతున్నానంటే మా నాన్న నాకు డబ్బులు పంపించడం. నాకు చాలా టార్చర్ పెట్టాను నాన్న నేను. నాకు అది ఎప్పుడు బాధగా ఉంటుంది ఎప్పుడు నాకు. కోవిడ్లో పాపం ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి, ఎవరి దగ్గర డబ్బులు లేవు. మా నాన్న దగ్గర ఎందుకు ఉంటాయి పాపం? ఏదో పాపం సర్దుకొని అక్కడ సర్దుకొని ఇక్కడ సర్దుకొని నాన్న పాపం నాకు డబ్బులు పంపించేవాడు నాకు. రెంట్ ఎక్కువ, ఈడేమో ఓనర్ ఇక్కడ రెంట్ కట్టమని వీళ్ళకి టార్చర్ పెట్టేవారు. రెంట్ కట్టాలి, ఖచ్చితంగా కట్టాల్సిందే రెంట్. కోవిడ్, డబ్బులు లేవు, పాపం నాన్న పంపేవాడు.